ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నామండి. దేవుడు చెప్పినట్టు నడుచుకుంటున్నామండి. చర్చికి వస్తున్నాం చర్చికి వస్తున్న శరీరాలు వస్తున్నాయి, ఆత్మ మాత్రం కొంతమందిది మనసు మాత్రం చర్చిలో ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది. నేను వెళ్ళావా చర్చికి? వెళ్ళాం. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. అసలు ఈ మధ్యన అసలు జ్ఞాపకం ఉండట్లా. డబ్బు ఎవరికి ఎంత ఇచ్చారో చెప్పమంటే, అమ్మ సిస్టర్ గారు మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు నాకు అని చెప్పేసి ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు అనుకో, బ్రదర్ 1,00,000 రూపాయలు. అవునమ్మా అసలు నేను మర్చిపోయానమ్మా అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారా? కానీ గుర్తులేంది ఏది? బైబిల్ ఉంది చేతిలో, మన ఇంట్లోనే ఉంటది. 1, 2, 3, 4 బైబిళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరికి పిల్లకొకటి, పిల్లకు 2 కాడుకుంటాయి. కానీ గుర్తు ఏముండదంటే వాక్యం ఏం చెప్పారో గుర్తుండదు. సండే వెళ్ళా ఏం చెప్పారు వాక్యం, ఏం చెప్పారు గుర్తుండట్లేదండి నాకు అసలు. ఇక్కడ చర్చికి రావడానికి ఉండకపోయినా ఈరోజు బిర్యానీ వండుకోవడానికి, చికెన్ వండుకోవడానికి బాగా గుర్తుంటాయి మనకి. అందరిని అంటలేదు, అక్కడక్కడ ఉంటారు ఇలాంటి వాళ్ళు. సండేనా ఈరోజు, అయ్యో నేను మర్చిపోయానే అని చెప్పేసి అనుకుంటారు. ఎవరో గుర్తు చేయాలి. సండే కూడా ఎవరో గుర్తు చేయాలి మనకి. ఏది గుర్తున్నా ఉండకపోయినా వాక్యాన్ని గుర్తు పెట్టుకోవాలి.